ట్రాన్స్ఫర్ అయిన తర్వాత చాలామంది హాస్పిటల్కి కాల్స్ చేస్తారు, మేడం మాకు స్పాటింగ్ అయింది. పేషెంట్ హడిలిపోతారు ఎప్పుడైతే ఈ స్పాటింగ్ అనేది కనిపిస్తుందో. ఈ స్పాటింగ్ అనేది చాలామంది పేషెంట్లు సర్వసాధారణంగా చూసేది. దాన్నే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటారు. అంటే ఎంబ్రియో అనేది లోపలికి వేసిన తర్వాత ఎంబ్రియో యూట్రస్లో ఉన్న లేయర్కి అతుక్కుంటుందన్నమాట. కొంతమందిలో, అందరిలో కాదు, కొంతమందిలో మాత్రమే ఈ స్పాటింగ్ అనేది డ్యూరింగ్ అతుక్కునే టైంలో పేషెంట్కి కనిపిస్తుంది. ఇది ఓన్లీ ఆ బ్రీఫ్ పీరియడ్కి మాత్రమే కనిపిస్తుంది అనమాట. దీన్నే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటారు. కొంతమంది అయితే అసలు కనిపించదు. కానీ ఎవరికైతే కనిపించిందో వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది న్యాచురల్గా జరిగే ప్రాసెస్ కూడా ఉంటుందన్నమాట. దీని గురించి అర్థమైంది కదా. దిస్ ఇస్ డాక్టర్ కావ్య, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్. నా దగ్గర వచ్చిన చాలామంది పేషెంట్స్ మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే ట్విన్స్ బేబీ పుడతారని అడుగుతున్నారండి. సో ట్విన్ బేబీస్ అందరికి పుడతారా అనేది మా చేతిలో ఉండవు. ఎట్లా డిపెండ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు న్యాచురల్ ఆర్ ఐయుఏపాతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనుకోండి, యూజువల్గా మేము మీకు టాబ్లెట్స్, కొన్ని ఇంజెక్షన్స్ అట్లా ఇస్తాము. కొందరికి 1 egg ఫామ్ అవుతుంది, కొందరికి 2 eggs డెవలప్ అవుతుంది, కొందరికి 3 eggs డెవలప్ అవుతుంది. అట్లా మీకు నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువ డెవలప్ అయితే మీకు ట్విన్స్ బేబీ పుట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ దెన్ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2 eggs డెవలప్ అవుతున్నాయి అనుకోండి, ఆ ఎగ్స్ క్వాలిటీ బాగున్నాయి, ఆ ఎగ్స్తో మంచిగా ఎంబ్రియో ఫామ్ అయినాయి అనుకోండి, 2 embryos, మీకు ట్విన్ బేబీస్ పుట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఖచ్చితంగా మీకు 2 eggs డెవలప్ అయినప్పుడు, 3 eggs డెవలప్ అయినప్పుడు ఖచ్చితంగా ట్విన్స్ బేబీ పుడతారంటే నాట్ అండి, నాట్ అట్ ఆల్. డిపెండ్స్ అపాన్ యువర్ ఊజే క్వాలిటీ, ఎంబ్రియో ఫామ్ అయిన ఎంబ్రియో క్వాలిటీ, దాన్ని బట్టి ఉంటుంది. అండ్ దెన్ కమింగ్ టు ద ఐవీఎఫ్లో కూడా యూజువల్గా ఏం చేస్తామంటే, లైక్ మీ ఎగ్ తీసిన తర్వాత, అంటే ఇక్సీ చేసిన తర్వాత మేము ఇంక్యుబేటర్లో పెట్టేస్తాం. అప్పుడు మనకి ఎన్ని బేబీ అయినా ఫామ్ అవ్వచ్చు. సో యూజువల్గా మేము 2 embryos అనేది ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. సో 2 embryo ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఖచ్చితంగా 2 babies అటాచ్ అవుతుందా అంటే నాట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము యూజువల్గా ఒక 10 members ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తామనుకోండి, 7 members ఈవెన్తో వీ ట్రాన్స్ఫర్ 2 embryos, 70% ఆఫ్ ద టైం సింగిల్ బేబీని ఫామ్ అవుతుంది. మేబీ రిమైనింగ్ 20 to 30% ఆఫ్ ద టైం 2 babies ఫామ్ అవ్వచ్చు. సో ట్విన్స్ అనేది ఖచ్చితంగా డాక్టర్స్ చేతిలో ఉండవు. ఇట్స్ మొత్తం కంప్లీట్లీ ఇట్స్ అబౌట్ ద పొటెన్షియల్, అంటే మీ ఎంబ్రియో పొటెన్సీ బట్టినే ఉంటుంది. బ్లీడింగ్ అన్నది పీరియడ్ టైంలో అందరు లేడీస్కి ఎక్స్పెక్టెడే అండి. కొంతమందికి 2 days బ్లీడింగ్ అవుతుంది, కొంతమందికి 5 to 6 days బ్లీడింగ్ అవ్వచ్చు. సో వాళ్ళ క్లారిటీ ఉంటుంది, ఓకే నాకు వచ్చినప్పుడల్లా పీరియడ్ ఇన్ని డేస్ అవుతుంది అని. అండ్ అది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత కొన్నిసార్లు ఒక 2-3 days తర్వాత మళ్ళీ బ్లీడింగ్ కనపడచ్చు. ఇలా బ్లీడింగ్ కనపడిన వెంటనే చాలా మంది భయపడతారు, ఏమై ఉండొచ్చు రీజన్స్ అని చెప్పేసి. సో ఈ ఫస్ట్ హాఫ్లో అంటే బ్లీడింగ్ పూర్తయిన ఫ్యూ డేస్కి మళ్ళీ బ్లీడింగ్ కనపడితే రీజన్స్ ఏమేమై ఉండొచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, హార్మోనల్ కాజెస్ ఉండొచ్చు. అంటే మీ బాడీలో ఈస్ట్రోజన్ హార్మోన్ కొంచెం ఫ్లక్చువేషన్స్ వల్లనో, సో వాటి వల్ల హార్మోనల్ డెఫిషియన్సీస్ లేదా ఏదన్నా సపోర్ట్ లేకపోవడం వల్ల ఈ బ్లీడింగ్ కనపడే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి మీ బ్లీడింగ్ పీరియడ్ టైంలో పూర్తిగా బయటికి వచ్చేసి ఉండొచ్చు, ఏదో కొంచెం రెసిడ్యుయల్ బ్లడ్ ఇంకా మీ గర్భసంచిలో మిగిలిపోయి ఉండొచ్చు, అది బయటికి రావచ్చు అప్పుడప్పుడు. అది మీకు అండర్గార్మెంట్ స్టెయిన్ అవ్వడం కానీ, లేదా మీరు వాష్రూమ్ పోయినప్పుడు మీరు నోటీస్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా నథింగ్ టు వరీ అండి. థర్డ్ వచ్చేసి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఇన్ఫ్లమేషన్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం, ఇలాంటి కండిషన్స్ లో కూడా ఇర్రెగ్యులర్ గా పీరియడ్ టైం కాకుండా వేరే టైం బ్లీడింగ్ చూసే అవకాశాలు ఉంటాయి. ఫోర్త్ వచ్చేసి పాలిప్స్, ఫైబ్రాయిడ్స్, ఇవన్నీ ఏంటి అంటే గర్భసంచి గోడల్లో కానీ లేదా గర్భసంచి పొర నుంచి ఫామ్ అయ్యే మాసెస్ అన్నమాట. భర్త భార్య కలిసిన తర్వాత ఇమీడియట్ గా కొన్నిసార్లు బ్లీడింగ్ కనపడుతూ ఉంటుంది. సో అప్పుడు చెప్తాం మేబీ పాలిప్ ఏదన్నా ఉండొచ్చండి, టెస్ట్ చేసి లేదా ఎగ్జామిన్ చేసి చూస్తే మనకు తెలుస్తుంది అని చెప్తూ ఉంటారు. సో ఇది రీజన్ అయి ఉండొచ్చు. మేడం, ప్రెగ్నెన్సీలో మేము ఎన్ని స్కాన్స్ తీసుకోవాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో యూజువల్గా మీరు న్యాచురల్గా కన్సీవ్ అయినా లేదంటే ఏదైనా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకొని కన్సీవ్ అయినా, సో ఫస్ట్ మీకు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. లేదంటే బ్లడ్ టెస్ట్ ఒకటి ఉంటుంది, బీటా హెచ్సిజీ అని చెప్పి. సో ఆ బ్లడ్ టెస్ట్ చేసుకున్నా కూడా మీకు దాని వైజ్ మీరు ప్రెగ్నెంటా కాదా అని తెలుస్తుంది. సో ఆఫ్టర్ దట్ కొన్ని స్కాన్స్ అనేవి చేసుకుంటే సో మీకు బేబీ ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది. సో అందులో మీరు ఫస్ట్ తీయించుకోవాల్సిన స్కాన్ ఏంటంటే వయబిలిటీ స్కాన్. అంటే
బేబీ ఫస్ట్ దాని లొకేషన్ ఎక్కడ ఉంది. సో బేబీ చుట్టూ మీకు పొర ఉంటుంది. సో దాన్ని జెస్టేషనల్ సాక్ అంటారు. సో ఆ జెస్టేషనల్ సాక్లో మీకు బేబీ అనేది ఫామ్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ మళ్ళీ ఒక 2 వీక్స్ కోసం ఒకసారి మళ్ళీ 8 వీక్స్ కూడా స్కాన్ అనేది ఒకసారి చెక్ చేస్తే సో మళ్ళీ మీ బేబీది హార్ట్ బీట్ ఎలా ఉంది, సో రిమైనింగ్ అంటే మీకు యూటరస్లో ఆ గ్రోత్ అనేది ఎలా ఉంది, బేబీ పొజిషన్ అనేది ఎలా ఉంది, ఇవన్నీ తెలుస్తుంది మనకి. సో ఆఫ్టర్ దట్ మీరు డైరెక్ట్గా 12 వీక్స్కి ఎన్టీ స్కాన్ అనేది చేస్తారు మీకు. సో ఎన్టీ స్కాన్ అంటే న్యూకల్ ట్రాన్స్లెన్సీ స్కాన్ అనమాట. సో కొంతమందికి జెనెటిక్ డిసీజెస్ సిండ్రోమ్స్ ఉన్న బేబీస్ అప్పుడప్పుడు రావడం జరుగుతుంది, లైక్ డౌన్ సిండ్రోమ్ అంటారు. సో ఇటువంటివి మనం ఎర్లీయెస్ట్ డయాగ్నోసిస్ కోసము ఈ ఎన్టీ స్కాన్ అనేది చేస్తాం. దెన్ ఆఫ్టర్ దట్ 20 వీక్స్కి మీకు టిఫా స్కాన్ అనేది చేస్తారు. సో ఇది ఒక అనామలీ స్కాన్ అనమాట. సో అనామలీ స్కాన్ అంటే లోపల బేబీ ఫార్మేషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేవి ఈ టిఫా స్కాన్లో మీకు తెలుస్తాయి. సో ఆఫ్టర్ దట్ మీకు ఎవ్రీ 1 మంత్కి గ్రోత్ స్కాన్స్ అనేవి చేయడం జరుగుతుంది. ఫాస్టింగ్ ఇన్సులిన్ అంటే ఏంటో తెలుసుకుందాం. చాలా మందికి ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ అంటే ఏంటో తెలుస్తుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ, లేదు అని అంటే అసలు డయాబెటీస్ ఉందా లేదా చెక్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఫాస్టింగ్ కానీ, పోస్ట్ ప్రాండియల్ కానీ బ్లడ్ షుగర్స్ చెక్ చేసుకుంటూ ఉంటారు. అసలు ఫాస్టింగ్ ఇన్సులిన్ అంటే ఏంటి అంటే ఎవరిలో చేస్తాము, ఎందుకు చేస్తాము అంటే యూజువలీ ఎవరైనా కనుక ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు, లేదు అని అంటే విమెన్లో పర్టికులర్గా ఫేషియల్ హెయిర్ ఉంది, లేదంటే యాక్నే ఉంది, పీరియడ్స్ బాగా ఇరెగ్యులర్గా ఉంటున్నాయి, ఇటువంటి వాళ్ళందరూ ప్రోన్ ఫర్ డయాబెటీస్ అనమాట. వీళ్ళలో ఎక్కువగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే వీళ్ళలో ఫ్యాట్ ఒబెసిటీ వలన ఎక్కువగా ఫ్యాట్ డిపాజిషన్ ఉండడం వలన హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఏదైతే టెస్టోస్ట్రాన్ ఉంటుందో దాని యొక్క ప్రొడక్షన్ ఆండ్రోజన్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు అండాశయంలో ఎక్కువగా ఫాలికల్స్ అంటే మనము సాధారణంగా ఎగ్ కౌంట్ అంటాము, ఫాలిక్యులర్ కౌంట్ అంటాము. అండాశయాల్లో ఉండాల్సిన నార్మల్ ఫాలికల్ కౌంట్ ఒక లైక్ మిడిల్ ఏజ్డ్ ఆర్ యంగ్ ఉమెన్లో అయితే కనుక అరౌండ్ 15 to 20 వరకే ఉంటాయి. బట్ ఇలాగ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి మోర్ దాన్ 20 ఫాలికల్స్ ఈచ్ ఓవరీలో ఉండటం జరుగుతుందన్నమాట. ఇలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన ఎక్కువ ఫాలికల్స్ ఉండి ఏ ఫాలికల్ కూడాను ప్రాపర్ మెచ్యూరిటీ లేకుండా ఉంటాయన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ ఫాలికల్స్ అనేది ప్రెగ్నెన్సీ ఇచ్చేదానికి ఛాన్సెస్ అనేది తక్కువగా ఉంటుంది.